కాలేజ్ అయిపోయింది, జాబ్ వచ్చేసింది, అంత సెట్ అనుకున్నా. కానీ 10th ఇంటర్ తర్వాత బీటెక్ తర్వాత జాబ్. అయినా సరే ఇంకా కొత్తగా ఏదైనా న్యూగా ఏదైనా స్టార్ట్ చేయాలను. అండ్ ఈరోజు మనం ఒకటి ఇంపార్టెంట్ విషయం అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. అండ్ రైట్ నో లైక్ అది మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉంటే మాత్రం మీకు డెఫినెట్గా. సో ఏంటంటే మనం ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం లైట్గా ఏంటనేది అది. సో అలాగే వీడియో ముందుకెళ్ళే ముందు తప్పకుండా అంతా డెఫినెట్గా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే ఫటాఫట్ చేసేయండి. అండ్ లెట్స్ కంటిన్యూ. కాలేజ్ అయిపోయింది, జాబ్ వచ్చేసింది, అంత సెట్ అనుకున్నా. కానీ సరే జాబ్ చేస్తూనే ఇంకేదైనా మనం కొత్తగా స్టార్ట్ చేయాలి, ఏదైనా ఒకటి చేయాలి ఇంకా అని ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసిన. ఆ ఏజెన్సీ ఏంటంటే మెయిన్గా ఏఐ ఆటోమేషన్ ఏజెన్సీ. దాని పేరు, మన వెబ్సైట్ పేరు వచ్చేసి repeatless.in. అండ్ పేరు అంటే మీకు అర్థం కావాలి, రిపీట్లెస్ అంటే మనం రిపీట్ చేసే వర్క్ని కొంచెం తక్కువ చేయాలి. సో దట్స్ వై ఆ నేమ్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్నాను నేనైతే. repeatless.in మన వెబ్సైట్. ఇది ఒక ఏఐ ఆటోమేషన్ ఏజెన్సీ. మనం దీంట్లో ఆటోమేషన్స్ చేస్తాం. అండ్ స్పెసిఫిక్గా ఈ ఏఐ ఆటోమేషన్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు బ్రో అంటే, రైట్ నౌ ఏఐ అనేది మన బూమింగ్, మొత్తం మన వరల్డ్లో అనేది ఇప్పుడు ఏఐ అనేది మొత్తం ఆటోమేషన్స్ నడుస్తుంది. ప్రస్తుతం అది మొత్తం బూమింగ్ అనమాట. మీకు ఈ పాటికే అర్థమైపోవాలి, మొత్తం బయట టెక్ న్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏఐ ఇస్ ద ఫ్యూచర్ అండ్ మనం దానికి రెడీగా ఉండాలి. కానీ మన కాలేజ్లో ఉన్నట్టు ఇంకా అదే పాత సిలబస్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అదే నేర్పిస్తే మాత్రం దే ఆర్ గోనా లూజ్ సో మచ్. ఈ కాలేజ్ నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట, మిరాయ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ మీరు థియరీ కాదు నేర్చుకునేది, బిల్డింగ్ రియల్ ఏఐ ప్రాజెక్ట్స్. అండ్ ఇక్కడ day 1 నుంచి మీకు మ్యాక్బుక్ ఇస్తారు అండ్ ప్లస్ 15+ AI tools యాక్సెస్ ఇస్తారు with advanced Apple labs to create AI models and gets hands-on experience in virtual labs. And right now వీళ్ళు AIML BTech అయితే ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ AICT అప్రూవ్డ్ కాలేజెస్. అండ్ రైట్ నో క్యాంపస్ వచ్చేసి బెంగళూరు అండ్ ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నాయి. అండ్ బోత్ ఆర్ ఎక్విప్డ్ విత్ స్మార్ట్ క్లాస్ రూమ్స్. సో మీ వర్కింగ్ అనేది ద బెస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ గైడింగ్ అండ్ ట్రైనింగ్ బై వరుణ్ కోహ్లీ అండ్ కార్తిక్ ముత్తూర్, కో-ఫౌండర్స్ ఆఫ్ కోడింగ్ బ్లాక్స్. ఆల్రెడీ వీళ్ళు 50,000 మంది పైగా ట్రైన్ చేసారు. అండ్ దాంట్లో కొంతమంది గూగుల్ అండ్ మెటా కంపెనీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ద ఫౌండర్ అర్పిత్ సర్దా, బిట్స్బిల్ అని గ్రాడ్యుయేట్ అండ్ నెక్స్ట్ JP Morgan ప్రొఫెషనల్. చాలా సాలిడ్ పర్ఫార్మెన్స్ తీసుకొస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ ఛాన్సెస్ అండ్ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ మీరు ఓన్లీ ఏ అనేది నేర్చుకోవట్లేదు, మీరు ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి రెడీ అవుతారు. ఫీ వచ్చేసి ఇది అరౌండ్ 10 lakhs. కానీ వీళ్ళు ఇక్కడ చాలా స్కాలర్షిప్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ ఫీజు నుంచి మీరు కొంచెం ఎస్కేప్ అవ్వచ్చు. అందుకంటే ముందు వీళ్ళు ఒక మిరాయ్ స్క్రీనింగ్ నేషనల్ టెస్ట్ అనేది పెడతారు, అది ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి. అండ్ ఆల్రెడీ 60% ఆఫ్ సీట్స్ అనేవి మొత్తం ఫిల్ అయిపోయినాయి. అండ్ డెడ్ లైన్ వచ్చేసి ఓన్లీ June 6th వరకే. అండ్ మీ టెస్ట్ వచ్చేసి June 7th ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫ్యూచర్ ఏ ఇంజనీర్ అవ్వడానికి రెడీగా ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో ఫాస్ట్ గా ఫిల్ చేసేయండి. అండ్ చాలా మంది వెయిట్ చేస్తుండొచ్చు మన ఏజెన్సీలో అసలు ఏమేమి జరుగుతుందని. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మెయిన్గా ఏంటంటే మనం బిజినెస్కి ఆటోమేషన్స్ ప్రొవైడ్ చేస్తాము. లైక్ ఎలా అంటే వాళ్ళ కంటెంట్ క్రియేషన్ ఆటోమేట్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ SEOని మనం బెటర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంకా మనం లీడ్స్ జనరేట్ చేయడానికి బిజినెసెస్కి, లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ని షోకేస్ చేయడానికి. సో చాలా రకాల ఆటోమేషన్స్. ఇప్పుడు నేను ఒక్కటని చెప్పనీకి లేదు మీకు ఇది చేస్తా ఆటోమేషన్ ఇది చేస్తాను. సో వీ కెన్ డూ అ వెరైటీ ఆఫ్ ఆటోమేషన్స్ ఫర్ బిజినెసెస్ ఎస్పెషల్లీ. అండ్ రైట్ నో వీఆర్ వర్కింగ్ ఆన్ వాట్సాప్ ఆటోమేషన్స్ అండ్ కంటెంట్ క్రియేషన్, లీడ్ జనరేషన్ అనమాట ఒక పెద్ద రియల్ ఎస్టేట్ క్లయింట్కి. అండ్ ఇంకో క్లయింట్కి వాళ్ళ ప్రోడక్ట్స్ని మేము షోకేస్ చేయడానికి మేము ఒక కామర్స్ క్లయింట్ కూడా మాకైతే వచ్చిండు. అండ్ ఆటోమేషన్స్కి అనేది ఒక లిమిట్ ఉంటుంది. కానీ చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే ఆటోమేషన్ అంటే మొత్తం వాళ్ళ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడము, జస్ట్ వాళ్ళు ఏం చేయకుండా ఆటోమేటిక్గా రోబోట్ అవి వాళ్ళ జాబ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి వాళ్ళకి అప్లికేషన్ పంపించి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి అలా అంత ఆటోమేషన్ కాదు. ఆటోమేషన్స్ అంటే ఎలా అంటే బేసిక్గా బిజినెస్కి మనం రెగ్యులర్గా కొన్ని మాన్యువల్ వర్క్స్ చేస్తూ ఉంటాం, కొన్ని రిపీటెడ్ వర్క్స్ రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది. క్లయింట్స్ డిస్కషన్ కానీ, మీటింగ్ సెటప్స్ చేయడం కానివ్వండి, లేకపోతే మనం ఏమన్నా డాక్యుమెంట్స్ పంపించడం కానీ అటు ఇటు. సో కొన్ని వర్క్స్ని మనం ఆటోమేట్ చేయగలుగుతాం, మోస్ట్లీ చేయగలుగుతాం. కానీ పెద్ద జాబ్ అప్లికేషన్స్ మొత్తం ఆటోమేట్ చేయడము, నేను చేయకుండా ఆ పని అది చేయడం అలా కాదు. మాన్యువల్ వర్క్స్ ఏమైనా ఉంటాయో వాటిని అన్నిటి మనం ఆటోమేట్ చేయొచ్చు మొత్తం చాలా వరకు. అండ్ యాక్చువల్ మేము మార్కెటింగ్ చేయముందుకే మాకు ఇన్బౌండ్ క్లయింట్స్ అనేవి వచ్చారు అనమాట. ఒక 3 అయితే వచ్చారు, మమ్మల్ని విజిట్ చేశారు. సో వీఆర్ వర్కింగ్ విత్ దేమ్ అనమాట రైట్ నౌ అయితే. అండ్ ఈ ఆటోమేషన్ అనేది చాలా మందికి తెలీదు. సో మీ వర్క్స్లో కూడా ఇంకా చాలా వర్క్స్ మీరు ఆటోమేట్ చేయొచ్చు, యూ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అనమాట, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటని. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మన పేజ్లో విజిట్ అయిపోండి. మన ఒక మీట్ అయితే బుక్ చేసుకోండి మన వెబ్సైట్లో repeatless.inకి వెళ్ళి. అక్కడ మీరు డైరెక్ట్ బుక్ కాల్ కొడితే మనతోటి కాల్ అనేది బుక్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు కరెంట్గా మేము వచ్చేసి టోటల్గా మా టీం వచ్చేసి 4 members అనమాట. నేను కంటెంట్ క్రియేషన్, ఇంకో అతను వీడియో ఎడిటర్, ఇంకో అతను టోటల్గా మార్కెటింగ్ సైడ్, ఇంకో అతను కంటెంట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అనమాట. సో రైట్ నో మా టీం వచ్చేసి టోటల్గా 4 members అయితే ఉన్నారు. ఆల్సో ఇప్పుడు వచ్చేసి ఈ జాబ్ ప్లస్ ఈ ఏజెన్సీ మేనేజ్ చేయడం అనేది రియల్లీ చాలా డిఫికల్ట్ థింగ్. యూనో లైక్ ఇంకా వర్క్ చేయాలి చాలా మనం. ఈ జాబ్ ఒక్కటే కాకుండా లైక్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ మెనీ ఫీల్డ్స్. మనం తెలుసుకోవాల్సిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో దట్స్ వై ఐ హావ్ స్టార్టెడ్ దిస్ ఏజెన్సీ అనమాట. అండ్ మరీ ఇంటర్ తర్వాత JEE మెయిన్స్కి ప్రిపేర్ అయినంత అంత టఫ్ అయితే కాదనమాట ఇవన్నీ హ్యాండిల్ చేయడము.
వీ కెన్ మేనేజ్ ఇట్. అండ్ ఆల్సో నేను చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను ఈ మధ్య, లైక్ సేల్స్ కాల్స్ అటెండ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్లో ఇంకా ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేస్తూ ఉంటారు, ఎలాంటి డిఫరెంట్ వేస్లో మనము మార్కెట్ చేయొచ్చు. అండ్ సో మెనీ లింక్డ్ఇన్ కనెక్షన్స్, చాలామంది ఫౌండర్స్తో మాట్లాడడము. సో ఇలా డిఫరెంట్ థింగ్స్, వాళ్ళ బిజినెసెస్, ఇలా చాలా లైక్ నేను నేర్చుకుంటున్నా కొత్త విషయాలు. అండ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఇన్స్టాగ్రామ్లో చాలామంది డిఎం చేశారనమాట, ఈవెన్ లింక్డ్ఇన్లో కూడా, బ్రో ఆటోమేషన్స్ ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలని. ఎందుకంటే కంటెంట్ అనేది బయట చాలా తక్కువ ఉంది. అండ్ తెలుగులో వచ్చేసి ఫస్ట్ క్రియేటర్ ఈ ఏ ఆటోమేషన్స్ ఏజెన్సీ అనేది మనమే స్టార్ట్ చేస్తున్నాము ఈ ఏ ఆటోమేషన్స్ మీద. ఇంతవరకు ఎవ్వరు లేరు మన తెలుగులో. సో ఫస్ట్ మనదే. అండ్ చాలామందికి కంటెంట్ దొరకదు బయట అంత ఈజీగా. సో ఈ వెనస్డే రోజున, ఈ June 4th వెనస్డే రోజున నేను ఒక వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నా ఈ ఆటోమేషన్స్ ఎలా చేయాలనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా దాన్ని అటెండ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ పెట్టేస్తా. సో యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ అనమాట. మీరు కూడా లైక్ యూ విల్ గెట్ సంథింగ్ న్యూ నాలెడ్జ్. యాక్చువల్లీ ఈ ఏజెన్సీ స్టార్ట్ చేయాలని నాకు ఐడియా అనేది ఎప్పటి నుంచో ఉండే. యాక్చువల్లీ 2024 డిసెంబర్ నుంచి అనుకున్నా. బట్ ఏంటంటే మెయిన్గా మనకి కొంచెం కాలేజ్ ఇష్యూస్ ఉండే అనమాట. కాలేజ్లో జాబ్ స్ట్రగుల్స్, అప్లై చేయడము, లింక్డ్ఇన్లో కనెక్షన్స్ చేయడము, రిఫరెన్స్ అడగడము, డిఎస్సి డైలీ ప్రాక్టీస్ చేయడము, కొత్త ప్రాజెక్ట్ చేయడము, చాలా తలకాయ నొప్పి. కాలేజ్లో మళ్ళీ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వడము, అదంతా రచ్చ ఘోరంగా ఉండే. ఆ రచ్చలో నేను ఇది స్టార్ట్ చేసి ఇంకా నేను నా మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది ఇవన్నీ పెట్టుకుంటే తలకాయ నొప్పులని. సో అప్పుడు కాలేజ్కి ఓన్లీ వాటికే టైం ఇచ్చేసిన ఆ సిమ్ మొత్తము అలా గడిచిపోయింది. ఆ డిఎస్సి డైలీ అది మొత్తం ఇక సావే ఉంటుండే అదంతా. సో అవన్నీ అయిపోయిన తర్వాత సడన్గా మంచిగా మనకి లింక్డ్ఇన్ త్రూ జాబ్ కూడా వచ్చేసింది. సో జాబ్ గోల్ కూడా అయిపోయింది. సో అలా అని ఇక మొత్తం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. డిఎస్ఏ గోల్ అయిపోయింది. మొత్తం ప్రాజెక్టులు డెవలప్మెంట్, ఆ గోల్ కూడా కొంచెం తగ్గింది. రైట్ నో ఓన్లీ జాబ్ చేస్తున్నాము, కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఇంకా కొంచెం టైం మిగులుతుంది ఎక్స్ట్రా మనకి. ఆల్రెడీ మనకి ఆటోమేషన్స్ మొత్తం కథ తెలుసు. సో అలా అని ఈ ఏజెన్సీ అనేది ఒక స్టార్ట్ అవడానికి రీజన్. అండ్ ఈ ఏజెన్సీ స్టార్ట్ చేయాలన్న ఐడియా అసలు నా మైండ్లోనే ఉంది, కానీ ఇంతవరకు అసలు మా ఫ్రెండ్స్కి కానీ ఇంట్లో కానీ అసలు ఎవరికి చెప్పలేదు. డైరెక్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఒక 20 days తర్వాత డైరెక్ట్ నేను స్టార్ట్ చేసిన. కానీ ఆలోచన మాత్రం నాకు అరౌండ్ 5 months నుంచి ఉంది అది. అండ్ ఆల్సో మీ బిజినెస్లో లేకపోతే మీ పేరెంట్స్ బిజినెస్లో ఖచ్చితంగా కొన్ని ఆటోమేషన్స్ చేయాల్సినవి ఉంటాయి. వాళ్ళ వర్క్ని మనం తక్కువ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే మీ బిజినెస్లో, మీ పేరెంట్స్లో చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, ఇంకా ఏమన్నా కామర్స్ వాళ్ళు ఉంటారు, ప్రాజెక్ట్స్ అమ్ముతూ ఉంటారు, లైక్ చాలామంది బిజినెస్ ఉంటాయి మీ పేరెంట్స్ కానీ, లేకపోతే మీరే హ్యాండిల్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ సర్వీసెస్ కానీ ఏదో ఒకటి. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా అనిపిస్తే, ఏదైనా వర్క్ని తక్కువ చేయొచ్చు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మన వెబ్సైట్కి వచ్చేసేయండి repeatless.in. అక్కడ మీరు ఒక కాల్ అనేది బుక్ చేసుకోండి. డైరెక్ట్ నేనే మీతో డిస్కస్ చేస్తా. సో వీ కెన్ డిస్కస్ అనమాట ఆ ప్రాబ్లమ్ గురించి, అండ్ వీ కెన్ మేక్ ఏ సొల్యూషన్ ఫర్ దట్. సో ప్రస్తుతానికి ఫోకస్ అయితే మనదైతే మొత్తం వచ్చేసి ఈ ఏజెన్సీ మీద, అండ్ మన కంటెంట్ క్రియేషన్, మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ లింక్డ్ఇన్ అనమాట. మొత్తం వీటి మీద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒకప్పుడే మొత్తం జాబ్ కోసము ఓన్లీ లింక్డ్ఇన్ మీద యుద్ధం చేసుకుంటూ పోయినా, ఇప్పుడు కొంచెం మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ రీసెంట్గా కొంతమంది క్లయింట్స్ని నేను దగ్గరికి వెళ్ళి విజిట్ అయ్యి వాళ్ళ బిజినెసెస్ చూసి, అరే ఇంత బాగుంది ఏంటో ఈ బిజినెస్, ఇన్ని రోజులు చదువుకుంది ఇది ఏంద్రా నాయన. కొంతమంది, ఎందుకంటే నాకు అనిపించింది అంటే కొంతమంది ఏం చదవకపోయినా, ఏమి పెద్ద స్కిల్స్ లేకపోయినా సరే వాళ్ళు బిజినెస్ పెట్టి, వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ అలా పెట్టి చాలామంది చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. లైక్ నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా, అరే ఏంట్రా అంటే అందరికీ వర్కౌట్ అవ్వదు, అది కరెక్టే. బట్ నేను కొంతమందిని మీట్ అవుతున్నాను, కొత్త వాళ్ళని మీట్ అవుతున్నా, అందుకే నాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. బట్ అందరికీ సక్సెస్ అవ్వవు, అది వేరే విషయము. బట్ ఏంటంటే నాకు కొత్త ఫౌండర్స్ని మీట్ అయ్యేసరికి, అరే ఇది ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా ఉంటాయి బిజినెస్లు, ఈ రకంగా ఇంత ఏం చేస్తారా అనే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సో డైలీ ఆ సేల్స్ కాల్స్ కానీ, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవడము, క్లయింట్స్ని అప్రోచ్ అవ్వడము, ఇలా ప్రస్తుతానికి డేస్ అనేవి గడుస్తున్నాయి. అండ్ మనకు రైట్ నౌ వర్క్ అనేది రిమోటే కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి లైక్ ఇవన్నీ చేయగలుగుతున్నా. అదే ఆఫీస్కి వెళ్ళాలంటే మాత్రం నాకు దూరం తీరిపోయేది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇవన్నీ కొంచెం పాసిబుల్ అవుతున్నాయి. సో ఇంకా చూద్దాం మన రిపీట్లెస్ ఏజెన్సీ ఎలా ముందుకు వెళ్తుందో. అండ్ హోప్ ఇట్ విల్ గో వెల్ అనుకుంటున్నా. వెళ్తుంది తప్పకుండా, ఎందుకంటే మీ అందరివి వర్క్స్ మనం కలిసి ఆటోమేట్ చేయాలి డెఫినెట్గా. సో హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. అండ్ ఆల్సో మీరు కూడా మీ యొక్క జాబ్ అనేది ఖచ్చితంగా ప్రాసెస్ అనేది వెళ్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య నేను జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ చాలా తక్కువ అయిపోయినా మనది. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసేసరికి కొంచెం అటు ఫోకస్ చేయలేకపోతున్నా. సో ఈవెన్ మీరు కూడా జాబ్ హంట్ అనేది గట్టిగా చేస్తారు, గట్టిగా క్రాక్ చేయండి. మీ స్కిల్స్ తగ్గట్టు ఒకనొక టైంకి వచ్చేస్తుంది. సో అది గ్యాస్ ఓవరాల్గా అయితే వీడియో. మరి ఇంకా మంచి వీడియోలు ఆల్రెడీ మనం స్టూడెంట్స్కి కూడా చాలా ఆటోమేషన్ చేసాం. మీరు మన పేజ్లో ప్రీవియస్ వీడియోస్ చూస్తే
మనము డిఎస్సి ఎలా ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ చేయాలని ఒక వీడియో, లాస్ట్ వీడియో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి మీరు, వీడియోస్ కనిపిస్తాయి మీకు. ఆల్సో మనం లింక్డ్ఇన్ ఆటోమేషన్ ఎలా చేయాలి, జాబ్ రిఫరెన్స్కి ఆటోమేషన్ ఎలా చేయాలని, ఇలా కొన్ని స్టూడెంట్స్ రిలేటెడ్ ఆటోమేషన్స్ కూడా చేసినాం మనం. ఓన్లీ మొత్తం బిజినెస్ అని కాకుండా ఇలా స్టూడెంట్స్కి కొంచెం యూజ్ అయ్యేటట్టు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ అయితే మన తరపు నుంచి అవి నేను చేసిన. సో చాలామందికి హెల్ప్ఫుల్ అయినాయి. ఆ డిఎస్సి అనేది చాలా చాలా ఘోరంగా రీచ్ వచ్చింది దానికైతే. సో అలా మనం చాలా చాలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ముందుకైతే. సో ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా ఇంకా ఘోరంగా కొడతాము. సో అది ఇంకా లెట్స్ హోప్. సో అది గైస్ ఓవరాల్గా వీడియో అయితే. సో మీకు డెఫినెట్గా మన ఏజెన్సీ గురించి అర్థమైంది. డెఫినెట్గా రికమెండ్ చేయండి మీ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మీకు తెలిసిన బిజినెసెస్ సర్వీస్ చేస్తుంటే దే విల్ కాంటాక్ట్ అస్ త్రూ బుకింగ్ ఎ కాల్. సో అది గైస్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. సో రైట్, టాటా, బై బై.